వైఎస్ఆర్‌సీపీ పార్టీ నిజంగా చెప్పాలంటే ఎంత దారుణాతి దారుణంగా గత 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిందో మనం దానికి సంబంధించి ఇంకా కోలుకోవట్లేదు. కానీ ఇంకా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యాపారాలు, అక్రమాలు ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కొంత చూస్తున్నా కానీ మరీ ముఖ్యంగా చూడాలంటే కొంతమంది వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు కూడా ఇంకా యథేచ్ఛగా కొన్ని అక్రమ కలాపాలు కావచ్చు, అక్రమ వ్యాపారాలు కావచ్చు కంటిన్యూ చేస్తున్నారు అనుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఒకటైతే బయటకొచ్చింది. వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ యూట్యూబ్ ఛానల్స్ ముసుగులో కొంత గలీజ్ దందా అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 22వ తారీఖు వైఎస్ఆర్‌సీపీ పార్టీ యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్‌ని నిర్వహిస్తున్నారు. ఆ నిర్వహిస్తున్నటువంటి బిల్డింగ్‌పై మాచవరం పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆ దాడిలో వెటనరీ కాలనీకి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్లో ఉన్నటువంటి స్టూడియో 9 స్పా సెంటర్పై సిబ్బందితో సహా అందరినీ కూడా అదుపులో తీసుకున్నారట. మాచవరం సీఐ గారు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. యూట్యూబ్ ఛానల్ ముసుగులో వ్యభిచారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో దాదాపు 13 మంది మహిళలు దొరికారంటే ఇక్కడ కొంతమంది మంచం కింద దాక్కుని ఉన్నారట. ఎవరా అని చెప్పి వెళ్ళి చూసి వీడియో తీస్తే అక్కడి నుంచి ఒక వైఎస్ఆర్‌సీపీ నాయకుడు బయటకు వచ్చి సార్ మీకు దండం పెడతాను సార్ నన్ను తీయొద్దు అని చెప్పి మొహం దాచుకుంటున్నాడట. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు అంటే పక్కన మీకు ఫోటోలు కూడా వస్తాయి చూడండి. వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి శంకర్ నాయక్. ఈయన గతంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారితో స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారితో మిగతా వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకలాపాల్లో అన్నింటిలో కూడా పాల్గొన్నటువంటి ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం గంటలు, అరగంటలు ఇంకొకళ్ళు బట్టలు తీసి గంటలు చూపించినటువంటి పరిస్థితిని చూసాం. సంజనాల్ని, సుకన్యల్ని కూడా చూసాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా ఇంకొకళ్ళు మటర్లు చేసి అక్కడ ఒక పక్క డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితులను కూడా చూసాం. సో ఇలాంటి వ్యక్తుల మధ్య ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, డెఫినెట్గా ఉండాల్సిందే. ఎందుకంటే అది వైఎస్ఆర్‌సీపీ బ్రాండ్ అనుకోవాలి. ఇదంతా కూడా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి బ్రాండ్ నాయకుల్లో వీళ్ళు కూడా ఒకరు. ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కూడా గతంలో తప్పుకున్నా కానీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్టికులర్గా వీళ్ళని అయితే టార్గెట్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయట తీస్తుంది. దాంట్లో ఈ ఒక్క శంకర్ నాయక్ని ఎక్కువగా కనిపిస్తుంది. చాలామంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలే చేసినప్పుడు వీళ్ళు చాలా చిన్న స్థాయి నాయకులు. సో వీళ్ళ చేయడంలో పెద్ద విశేషం ఏం కాదు. సో ఇంకా ఎలాంటివి దొరుకుతాయి, అసలు ఈ శంకర్ నాయక్ ఏం చెప్తున్నాడు అనేది కూడా మరికొద్ది రోజులు మనకు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది.